నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ప్రైమ్ టైమ్. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం. హస్తినలో కాంగ్రెస్ అధిష్టానంతో సీఎం రేవంత్ ముఖ్య నేతల భేటీ. తెలంగాణలో రాజకీయ పరిణామాలు, కేబినెట్ విస్తరణపై చర్చలు. ఎస్ఎల్బీసీలో కొనసాగుతున్న రెస్క్యూపై సీఎం రేవంత్ సమీక్ష. పర్యవేక్షణ కోసం సీనియర్ ఐఏఎస్ అధికారి నియామకం. ఎల్ఆర్ఎస్ గడువు పొడిగించే ఆలోచన ప్రభుత్వానికి లేదు. గడువు దాటితే 100% చెల్లించాల్సిందేనన్న మంత్రి పొంగులేటి. హైకోర్టును ఆశ్రయించిన తెలంగాణ గ్రూప్ 1 అభ్యర్థులు. మెయిన్స్ పరీక్షా పేపర్లను రీవాల్యుయేషన్ జరిపించాలని పిటిషన్. వేసవిలో నీటి కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అధికారులకు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఆదేశం. పులివెందుల నియోజకవర్గంలో జగన్ పర్యటన. పంట నష్టపోయిన అరటి తోటలను పరిశీలించిన మాజీ సీఎం. $5,258 కోట్ల అంచనాతో తిరుమల తిరుపతి దేవస్థాన వార్షిక బడ్జెట్. ఇతర దేశాల్లోనూ శ్రీవారి ఆలయాల నిర్మాణాలకు నిర్ణయం. రాజ్యసభను కుదిపేసిన రాజ్యాంగం మార్పు వ్యాఖ్యలు. బ్యాక్డోర్లో ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తున్నారన్న జేపీ నడ్డా. భారీ స్కోర్ దిశగా లక్నో సూపర్ జాయింట్స్. ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడిన మార్ష్ పురాన్. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పెద్దలు ఖర్గే, కేసీ వేణుగోపాల్తో సమావేశమయ్యారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, టీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సమావేశానికి హాజరయ్యారు. కేబినెట్ విస్తరణతో పాటు రాష్ట్రంలో అమలవుతున్న ప్రభుత్వ కార్యక్రమాల అమలుపై అధిష్టాన పెద్దలు చర్చించారు. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు అడుగులు పడుతున్నాయి. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పెద్దలు ఖర్గే, కేసీ వేణుగోపాల్తో సమావేశమైనట్టు తెలుస్తుంది. ఇక సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే. ఇక సీఎం ఢిల్లీ టూర్ ఆశావహంలో కొత్త ఉత్సాహాన్ని రేపుతుంది. మరి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అకస్మాత్తుగా ఢిల్లీకి రావడం, 2 రోజుల క్రితమే ఆయన పీసీసీ చీఫ్ తో భేటీ కావడం, పీసీసీ చీఫ్ తో సమావేశం అవడం, ఇప్పుడు సడన్ గా ఢిల్లీకి వస్తున్నారనేసరికల్లా ఇక ఏదో జరగబోతుంది. ఢిల్లీలో మంత్రివర్గ విస్తరణ చేయబోతున్నారు. మరి ఈ మంత్రివర్గ విస్తరణను ఉగాది నాటికి పూర్తి చేసే అవకాశం ఉందని చెప్పి కాంగ్రెస్ వర్గాల జోరుగా సాగుతుంది. మరి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అయ్యాక మంత్రివర్గ విస్తరణపై ఏఐసీసీ దృష్టి సారించే అవకాశం కూడా ఉంది కూడా రాష్ట్ర నాయకత్వం కూడా ఇప్పటికే భావించింది. ఈ నేపథ్యంలోనే ఆ మేరకు ఉటావుట్న రేవంత్ రెడ్డిని ఢిల్లీకి రావాలని చెప్పేసి ఈ కాంగ్రెస్ అధిష్టానం కోరింది. మరి కాంగ్రెస్ అధిష్టానం పిలుపుతో ఇక సీఎం రేవంత్ రెడ్డి, ఇక పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అలాగే ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీకి వచ్చారు. మరి అగ్రనేతలు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ తో సమావేశమై దాదాపు 2 గంటల పాటు సమావేశమయ్యారు. ప్రధానంగా మంత్రివర్గ విస్తరణపైనే అధిష్టానం చర్చించిందని తెలుస్తుంది. మరి ఇటీవల 2 రోజుల క్రితం కూడా సీఎం రేవంత్ రెడ్డితో పిసిసి మహేష్ కుమార్ గౌడ్, ఇతర నాయకులు దాదాపు 2 గంటల పాటు చర్చించారు. ఈ నేపథ్యంలో ఇక ఆ సమావేశం తర్వాత ఈ రోజు మరి హైకమాండ్ నుంచి పిలుపు రావటం, మరి ఈ మంత్రివర్గంలోకి కొత్త వ్యక్తులు తీసుకోవాలని అనుకునే ఆలోచనలు కూడా అధిష్టానం ఉన్నట్లు సమాచారం అందుతుంది. మరి ఈ గతంలో కొంతమందికి ఇచ్చిన హామీ మేరకు ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గాని, అలాగే వివేక్లను మంత్రివర్గంలోకి తీసుకోవాలని యోచనలో కూడా కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లు సమాచారం అందుతుంది. 6 ఉన్న 6 2 మంత్రి పదవులు
అధిష్టానం కోట కిందకి పోతే ఇక 4 మాత్రమే మిగులుతాయి. ఇందులో ఒకటి ముదిరాజ్ సామాజిక వర్గానికి ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా ప్రాతినిధ్యం లేని జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలను మంత్రివర్గంలోకి తీసుకోవాలని రాష్ట్ర కమిటీ కూడా యోచిస్తుంది. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నిజామాబాద్ జిల్లా బోధన నియోజకవర్గం నుంచి సుదర్శన్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిలు కూడా గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్ కూడా ఆయనకు కూడా అందరి నుంచి మద్దతు లభిస్తుంది. ఒక మైనార్టీ ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వారికి కూడా ఇవ్వాలని యోచిస్తున్నట్లు సమాచారం ఉంటుంది. మరి ఆ స్థాయిలో ఎవరు కనిపించకపోవడంతో అందుబాటులో ఉన్న మండల సభ్యులను కూడా ఇందులో రంగంలోకి దింపుతారని కూడా ప్రచారం జరుగుతుంది. ఏది ఏమైనా సరే ఈ రోజు జరిగినటువంటి 2 గంటల పాటు జరిగినటువంటి ఈ సమావేశం చాలా కీలకమైంది. మరి దీనికి సంబంధించి మంత్రివర్గ విస్తరణపైనే చర్చించారు. రేపు కూడా మరోమారు సమావేశం ఉంటుందని తెలుస్తుంది. ఆ సమావేశం తర్వాత మంత్రివర్గ విస్తరణలకు ఎవరికి అవకాశం ఇస్తారని తెలిసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ ఆర్కే. ఎస్ఎల్బీసీ టెన్నెల్లో కార్మికుల మృతదేహాలు వెలికితీత కోసం చేపట్టిన సహాయక చర్యలపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు ఇచ్చారు. రెస్క్యూను కొనసాగించాలని చెప్పారు. అందుకు అవసరమైన కేంద్ర అనుమతులను తీసుకోవాలని సూచించారు. సహాయక చర్యలను నిరంతరం పర్యవేక్షించేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారి శివశంకర్ నియమించాలని సీఎస్కు ఆదేశించారు. ఎక్స్పర్ట్ కమిటీ సూచనలు తీసుకుంటూ రెస్క్యూ ఆపరేషన్లో ముందుకు వెళ్లాలన్నారు సీఎం. ఎల్ఆర్ఎస్కు ఆశించిన స్పందన ఉందని, అయితే గడువు పొడిగించే ప్రసక్తే లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తేల్చి చెప్పారు. అక్రమ లేఅవుట్లు రిజిస్ట్రేషన్ చేసిన సబ్ రిజిస్ట్రార్లు సస్పెండ్ అవుతున్నారని, ఎవరూ ఇబ్బంది పడకూడదని ఎల్ఆర్ఎస్ అమలు చేస్తున్నామని తెలిపారు. ఇక భూముల రిజిస్ట్రేషన్కు సర్వే మ్యాప్ తప్పనిసరని, భూమికి మ్యాప్ లేని వాళ్లకు కూడా సర్వే చేయించి నిర్ధారిస్తామని అన్నారు. భూభారతి అమల్లోకి వచ్చాక రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతాయని, దాదాపు 1000 మంది సర్వేయర్లను నియమిస్తామని చిట్చాట్లో మంత్రి పొంగులేటి తెలిపారు. తెలంగాణలో గ్రూప్ 1 అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. మెయిన్స్ పరీక్ష పేపర్లను రీవాల్యుయేషన్ జరిపించాలని పిటిషన్ దాఖలు చేశారు. గ్రూప్ 1 మూల్యాంకనం లోపభూయిష్టంగా జరిగిందని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 18 రకాల సబ్జెక్టులుంటే 12 సబ్జెక్టుల నిపుణులతోనే పేపర్లను దిద్దించారని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. 3 భాషల్లో పరీక్ష జరిగినా తగిన నిపుణులతో దిద్దించలేదని, ఒకే మాధ్యమంలో నిపుణులైన వారితో తెలుగు, ఇంగ్లీష్ మీడియం పేపర్లు వాల్యుయేషన్ చేయించారని తెలిపారు. మూల్యాంకనంలో నాణ్యత లోపించడంతో తెలుగు మీడియం అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని పిటిషనర్లు పేర్కొన్నారు. పిటిషనర్ల వాదనలు విన్న ధర్మాసనం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు నోటీసులు జారీ చేసింది. 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని టీజీపీఎస్పీని ఆదేశించింది. సుప్రీంకోర్టులో ఫోన్ ట్యాపింగ్ నిందితుడు శ్రవణ్ కు ఊరట లభించింది. అతన్ని అరెస్టు చేయవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే ఇదే సమయంలో శ్రవణ్ కుమార్ కు ఏమైందని ఆరా తీసిన కోర్టు పోలీసుల విచారణకు సహకరించాలని పేర్కొంది. ఇక ఇదే కేసులో నిందితుడు ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో వాదనలు జరిగాయి. కౌంటర్ దాఖలుకు సర్కార్ 2 వారాల సమయం కోరింది. దీంతో కేసు విచారణను 2 వారాలకు వాయిదా వేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్లోని బంజారాహిల్స్ మినిస్టర్ క్వార్టర్స్లో మంత్రి పొన్నంను తెలంగాణ సర్పంచ్ల సంఘం కలిసింది. గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసి పెండింగ్ బిల్లుల గురించి చర్చించి మంత్రికి వినతిపత్రాన్ని అందజేశారు. రాష్ట్రంలో పెండింగ్ బిల్లులు రాక ఆర్థిక ఇబ్బందులతో అనేక మంది సర్పంచ్లు సూసైడ్ చేసుకున్నారని మంత్రికి తెలియజేశారు. చాలా కుటుంబాలు చిన్నాభిన్నమై రోడ్డున పడ్డాయని, ఇప్పటికైనా ప్రభుత్వం పెద్ద మనసుతో ఆలోచించి రావాల్సిన పెండింగ్ బిల్లులను వెంటనే మంజూరు చేయాలని కోరారు. పేదల ఖర్చుతో సంపన్న వ్యక్తులు ప్రభుత్వ ప్రయోజనాలను అనుభవిస్తున్నారని అసెంబ్లీలో ఎంఐఎం ఫ్లోర్ లీడర్ ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళలు, శిశు సంక్షేమం, వికలాంగుల సంక్షేమం, గ్రాంట్ల డిమాండ్పై సభలో మాట్లాడారు. పెద్ద ఇళ్లలో నివసించే కార్లు, మోటార్ సైకిళ్లు ఉన్నవారు స్కాలర్షిప్ పథకాలు పొందుతున్నారని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీలకు విదేశీ స్కాలర్షిప్లు, ఇతర స్కాలర్షిప్ పథకాలకు లబ్ధిదారులను గుర్తించడంలో తప్పులు జరుగుతున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని భావించామన్నారు. బీసీల పక్షాన నిలబడే నాయకుడు అవసరం ఉందన్నారు. And what is the creamy layer? How is he economically backward? Sir, these are the corrections which require to be done. People are scared to raise this issue, sir. But I am not scared, sir. I say that the benefits should reach the real beneficiaries, sir, not the false beneficiaries. It should go to the poor people, sir, the deserving people who really deserve to be helped by the government, who really need to be helped by the government, sir. Not to everyone who have buildings, sir. Sir, we see that there are buildings, sir, buildings. Big buildings are there. Sir, I did a survey, sir. Many students are studying with me. And then, you know, sir, the students and we politicians, we say that the government is not releasing the fees. The education institutions should not hold their certificates. Fine, sir. The education institutes will give the certificates to them. They'll take the certificates. They go away. And the government says
कि we are coming with a settlement meeting, settlement policy. Yes, we'll settle. This institution has a due of fees of 10 crores. Let us sit across the table and settle it. From 10 crores, we'll bring it down to 4 crores, 5 crores, 6 crores. ఆంధ్రప్రదేశ్లో ఎండల తీవ్రతపై ఎప్పటికప్పుడు ప్రజలను అలర్ట్ చేయాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. వేసవి ప్రణాళికపై డిజాస్టర్ మేనేజ్మెంట్, పంచాయతీరాజ్, మున్సిపల్, ఆరోగ్య శాఖలపై సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి ఎద్దడి లేకుండా సత్వర చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎండవేడిమి, హీట్ వేవ్ సమాచారాన్ని మొబైల్ అలర్ట్స్ ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు అందజేయాలని సూచించారు. ముందస్తు జాగ్రత్తలతో వడదెబ్బ మరణాలను నివారించాలని చెప్పారు. తీవ్ర వడగాలులు వీచే ప్రాంతాల్లో మజ్జిగ కేంద్రాలు, చలివేంద్రాలు తప్పక ఏర్పాటు చేయాలన్నారు. పశువుల కోసం గ్రామాల్లో 35 కోట్లతో 12,138 నీటి తొట్ల నిర్మాణం జరగాలని చెప్పారు. ఎండవేడిమికి, విద్యార్థుల్లో డీహైడ్రేషన్ ముప్పును నివారించేందుకు వీలుగా పాఠశాలల్లో వాటర్ బిల్ విధానం తప్పక అమలు చేయాలన్నారు సీఎం. తాగునీరు అందుబాటులో ఉంచాలని సూచించారు. మరోవైపు అడవుల్లో అగ్ని ప్రమాదాలపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, డ్రోన్లతో ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును మరోసారి సందర్శించనున్నారు. కూటమి సర్కార్ కొలువు తీరిన తర్వాత రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే రాష్ట్ర జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం కేంద్రం సైతం ఇతోధికంగా సాయం అందిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు పురోగతిపై జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. ఈ నెల 27వ తేదీ ఉదయం 10 గంటలకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి హెలికాప్టర్లో సీఎం చంద్రబాబు పోలవరానికి చేరుకుంటారు. ఆ రోజు ఉదయం 11 గంటలకు ఆయన ప్రాజెక్టు సైటుకు చేరుకుంటారు. అనంతరం పోలవరం ప్రాజెక్టును పరిశీలించి ప్రాజెక్టు కార్యాలయంలో ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆయన పోలవరం ప్రాజెక్టు సైట్ను ఫీల్డ్ విజిట్ చేస్తారు. అనంతరం మధ్యాహ్నం 3:15 విజయవాడకు సీఎం చంద్రబాబు తిరుగు ప్రయాణం కానున్నారు. గురువారం సాయంత్రం ఏ కన్వెన్షన్ సెంటర్లో ముస్లింలకు సర్కారు తరపున ఇఫ్తార్ విందు ఇస్తారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. ఆ తర్వాత ఉండవల్లిలోని తన నివాసానికి సీఎం చంద్రబాబు చేరుకుంటారు. అకాల వర్షాలతో నష్టపోయిన పంటలను సర్కార్ వెంటనే ఆదుకోవాలని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత జిల్లా కడపలోని లింగాల మండలంలోని తాతిరెడ్డిపల్లె, కొమ్మున్నతలలో వైఎస్ జగన్ పర్యటించారు. పంటలు నష్టపోయిన రైతులను పరామర్శించారు. బాధిత రైతులతో మాట్లాడి జరిగిన నష్టాన్ని ఆరా తీశారు. పులివెందల అరటి సాగులో ఇక్కడ పులివెందల రైతులకు మంచి జరగాలనే ఉద్దేశంతో మా ప్రభుత్వ హయాంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 25 కోట్ల రూపాయలు పెట్టి ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ కూడా పెట్టడం జరిగింది. మా ప్రభుత్వం ఎలక్షన్లకు పోక మునిపే దాన్ని ప్రారంభించడం కూడా జరిగింది. ఎంత దారుణమైన పరిస్థితి ప్రభుత్వంలో ఉంది అని అంటే, కనీసం దానికి యూజర్ ఏజెన్సీని టెండర్ పిలిచి యూజర్ ఏజెన్సీని ఐడెంటిఫై చేసి యూజర్ ఏజెన్సీకి దాన్ని అప్పచెప్పి కనీసం దాన్ని వాడుకలేకి కూడా ఈ ప్రభుత్వం తీసుకొని రాకుండా ఈ ప్రభుత్వం నడిపిస్తా ఉంది అని అంటే వీళ్ళకి రైతుల మీద ఎంత కపట ప్రేమ ఉంది అని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం అవసరం. అక్కడే గన యూజర్ ఏజెన్సీని గన ఇచ్చి ఉండింటే 500 మెట్రిక్ టన్నులకు సంబంధించిన సామర్థ్యం ఆ కోల్డ్ స్టోరేజ్ లో ఉంది కాబట్టి యూజర్ ఏజెన్సీని గన పెట్టి ఉండింటే ఆ యూజర్ ఏజెన్సీ అరటికి సంబంధించిన కొనుగోలు చేసేవాడు. వీళ్ళు రైతన్నలు ఆ యూజర్ ఏజెన్సీ అక్కడ పనిచేస్తూ ఉంది కాబట్టి వీళ్ళైనా కూడా అక్కడ పెట్టుకునే పరిస్థితి ఉండేది. తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముంతాజ్ హోటల్ నిర్మాణానికి వేరే చోట భూమి కేటాయించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. మన దేశంలోనే కాక ఇతర దేశాల్లో కూడా శ్రీవారి ఆలయాలను నిర్మిస్తామని తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ బీఆర్ నాయుడు స్పష్టం చేశారు. శ్రీవారి ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా ప్రత్యేకంగా ఓ కమిటీని నియమిస్తున్నామని బీఆర్ నాయుడు తెలిపారు. ప్రజలు సొంత ఆస్తి కంటే తిరుమలని కాపాడాలని, ఆస్తులను కాపాడాలని, వెంకటేశ్వర స్వామికి చాలా ఆస్తులు ఉన్నాయి, అవన్నీ అన్యాకృతం కాకుండా దానికి ఒక కమిటీ లాగా ఏర్పాటు చేసి వాళ్ళని పర్యటించి అది స్వామివారికి చెందేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నిర్ణయం జరిగింది. అవన్నీ కూడా సద్వినియోగంలో తీసుకొని రావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. జూ పార్కు నుంచి కపిలేశ్వర తీర్థం వరకు కొండకు ఆనుకున్న ఏదైతే స్థలం ఉందో దాంట్లో ఎటువంటి నిర్మాణాలు జరగకూడదని సీఎం గారు క్లియర్ గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. దానికి అనుగుణంగానే
50 ఎకరాలు మనం తీసుకొని పిటిడి ఏదైనా కావాలంటే నిర్మాణం చేసుకోవచ్చు, కానీ అక్కడ మాత్రం ప్రైవేట్ వ్యక్తులకి ఎవరికి ఇవ్వకూడదని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది. అట్లాగే ముందు టీటీడీకి ఆనుకుని ఉన్నటువంటి భూములను కూడా ఎలాంటి నిర్మాణాలు జరగకూడదని చెప్పేసి తీసుకున్నాము. శ్రీవారికి మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఆలయ నిర్మాణాలు చేపట్టాలని, దానికి ఒక కొత్త ట్రస్ట్ ఒకటి ఏర్పాటు చేసి ఈ శ్రీవాణి ఫండ్స్ ని కూడా అక్కడికి ట్రాన్స్ఫర్ చేసి భక్తుల నుంచి కూడా కొంచెం విరాళాలు తీసుకొని దాన్ని ఒక ట్రస్ట్ గా ఏర్పాటు చేసి ఈ కొన్ని ఊర్లలో ఏదైతే టెంపుల్స్ ఉన్నాయో సగంలో ఆగిపోయి ఉన్నాయి, ఇంకా కొత్త టెంపుల్స్ కావాలని చాలా మంది ప్రపోజల్స్ ఇచ్చారు. వాటన్నిటికి కూడా ఈ ట్రస్ట్ ద్వారా ఆలయాలు నిర్మించడం జరుగుతుంది. బ్యాక్ టు న్యూస్. విశాఖ రుషికొండ బీచ్లో బ్లూ ఫ్లాగ్ పునరుద్ధరణలో భాగంగా ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఆమ్రపాలి జెండా ఆవిష్కరించారు. సుదీర్ఘకాలం తర్వాత రుషికొండ బీచ్ ప్రాంగణంలో బ్లూ ఫ్లాగ్ పునరుద్ధరించడం ఆనందంగా ఉందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో నిర్వహణ లోపంతో బ్లూ ఫ్లాగ్ ను తొలగించడం జరిగిందన్నారు. పర్యాటక రంగానికి కూటమి సర్కారు చూపిస్తున్న చొరవతో డెన్మార్క్ వాళ్ళు మళ్లీ బ్లూ ఫ్లాగ్ గుర్తింపు ఇచ్చారని తెలిపారు. ఒక్క రుషికొండ బీచ్ కు మాత్రమే కాకుండా మరిన్ని బీచ్లకు బ్లూ ఫ్లాగ్ తీసుకొచ్చే విధంగా తప్పక కృషి చేస్తామన్నారు. జీవీఎంసీ సహకారంతో బ్లూ ఫ్లాగ్ పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచడానికి చర్యలు తీసుకుంటామని టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఆమ్రపాలి తెలిపారు. బీచ్ ప్రాంగణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. రుషికొండతో పాటు పక్కనే ఉన్న సాగర్ నగర్ బీచ్ ను త్వరలో అభివృద్ధి చేస్తామని ఆమ్రపాలి స్పష్టం చేశారు. చిత్తశుద్ధిని గమనించి పునరుద్ధరించినందుకు మీకు ధన్యవాదాలు. అదేవిధంగా రాబోయే రోజుల్లో మొత్తం దేశం మొత్తం మీద 13 బీచ్లు బ్లూ ఫ్లాగ్ బీచ్లుగా రూపాంతరం చెందితే మన రాష్ట్రంలో ప్రస్తుతం ఉంటుంది. మిగతా ప్రాంతాల్లో కూడా ఆ రకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా పర్యాటకులను ఆకర్షించే విధంగా కొన్ని కొత్త కార్యక్రమాలు కూడా బీచ్ స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకురావటం, అదేవిధంగా ఇతరత్ర బీచ్ షాక్స్ లాంటివి అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించే విధంగా తీసుకురావటం. దాంతోపాటు ప్రధానంగా మేము కోరుకుంటున్నది ప్రభుత్వం, అధికారులు, విధానాలు ఒక పక్కన ఉంటే ప్రజల యొక్క భాగస్వామ్యం లేనిదే దీన్ని బాగా మెయింటైన్ చేయలేం. అందువల్ల ప్రజలకు అవగాహన కల్పించేటువంటి అంశం, పర్యావరణ పరిరక్షణ విషయంలో ప్రజలకు అవగాహన కల్పించే విషయంలో కానీ, వారిని భాగస్వాములు చేసే విషయంలో కానీ ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణని మేము ఏర్పాటు చేసుకుంటున్నాం. దాంట్లో భాగంగా ఎవరైతే ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు ఉన్నారో వారికి పూర్తి స్థాయిలో ట్రైనింగ్లు ఇచ్చి ఈ బ్లూ ఫ్లాగ్ బీచ్ ని కాపాడే విధంగా వాళ్ళని కూడా తయారు చేస్తామనేటువంటి మాటను తెలియజేస్తూ, ఎవరైనా ఆక్రమణలు చేస్తుంటే మాత్రం దయచేసి వారికి ప్రత్యామ్నాయ మార్గాలు చూపిస్తాం. ఆక్రమణల నుంచి బయటికి తొలగండి, తద్వారా ఈ ప్రాంతం యొక్క స్వచ్ఛతను కాపాడాల్సిందిగా కోరుకుంటూ ఖచ్చితంగా ఈ బ్లూ ఫ్లాగ్ జెండా రెపరెపలాడేలాగా అజిరామరంగా నిలిచేలాగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తుందనేటువంటి మాటను తెలియజేస్తుంది. Blue flag మళ్ళా రుషికొండ బీచ్ ఆఫ్టర్ బ్రీఫ్ పాజ్ ఆఫ్ 2 weeks, ఈ 2 weeks లో మేము చాలా రిపేర్స్ తీసుకున్నాము. ఈ 2 weeks తర్వాత మళ్ళా ఈ రోజు మంత్రి గారితో ఈ యాన్యువల్ హాయిస్టింగ్ ఆఫ్ బ్లూ ఫ్లాగ్ లో పార్టిసిపేట్ చేయనందుకు ఏపీటీడీసీ వాళ్ళందరూ చాలా హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ గా ఉన్నారు. మల్టిపుల్ జీవీఎంసీ సైడ్ నుంచి మల్టిపుల్ రిపేర్స్, అప్గ్రేడేషన్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకున్నాము. మన డిటిఓ గారు చెప్పినట్లు చేంజింగ్ రూమ్స్, షవర్ ఏరియాస్, బీచ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పార్కింగ్ ఏరియా, సెకండ్ పార్కింగ్ ఏరియా, స్ట్రీమ్ లైనింగ్ ఆఫ్ ట్రాఫిక్ మూవ్మెంట్, ఇవన్నీ తీసుకున్నాము. ఇంకా ఓవర్ ద నెక్స్ట్ ఫ్యూ డేస్ ఇంకా మోర్ అండ్ మోర్ చేంజెస్ విల్ కమ్. వీఆర్ కమింగ్ అప్ విత్ బ్యాంబూ ఫెన్సింగ్ ఆల్ అలాంగ్ సో దట్ స్ట్రే యానిమల్స్ రాకుండా. దెన్ పార్కింగ్ దగ్గర వీ విల్ బి యూజింగ్ బ్యారియర్స్, సమ్ టెక్నాలజీ ఇంటర్వెన్షన్స్. ప్రభుత్వ భూమిలో ఉన్న శాశ్వత కట్టడాలను తొలగించాలని చినముషిడివాడ శారదాపీఠానికి గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ నోటీసులు జారీ చేసింది. వారం రోజులు గడువు ఇస్తూ మఠం మేనేజర్కు నోటీసులు అందించింది. మొత్తం 9 శాశ్వత కట్టడాలు, కొంత ఖాళీ స్థలం ప్రభుత్వ భూమిలో ఉన్నాయంటూ గుర్తించి నోటీసుల్లో తెలిపింది. జీవీఎంసీ 8వ జోనల్ కమిషనర్ ఈ నోటీసులు జారీ చేశారు. ఇచ్చిన గడువులోగా కట్టడాలు తొలగించినట్టయితే తామే వాటిని తొలగిస్తామని హెచ్చరించారు. అందుకు అయ్యే ఖర్చును మఠం నుంచే వసూలు చేస్తామని స్పష్టం చేశారు. పోలవరం విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కూటమి ఎంపీలు సైలెంట్ గా ఉన్న వైసీపీ పోరాటం కొనసాగిస్తుందన్నారు ఎంపీ మిథున్ రెడ్డి. లోక్సభలో పోలవరం ఎత్తు తగ్గింపుపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించిన మిథున్ రెడ్డి క్లారిటీ ఇవ్వాలని కోరారు. ఎత్తు తగ్గింపుతో ఆయకట్టు తగ్గిద్దామని చూస్తున్నారా లేక కేంద్రం అందించే సాయాన్ని తగ్గించుకుంటున్నారా అంటూ ప్రశ్నలు సంధించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ పైన క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు మిథున్.
Polavaram will be taken up as a national project, and all the necessary clearances and all the land acquisition will be done by the central government. Sir, recently the Water Resources Department, Jal Shakti Ministry has given the estimate that it is pegged at 60,000 crores. Sir, in the recent budget we have seen that height of the project or the storage level is being pegged at 41.15 instead of the original contemplated level of 45.72 meters. This is great injustice to our state. Sir, and one more thing, it was designed for 194 TMC. And if this is going to happen, it is going to be restricted to 115 TMC, and it's just going to be a water retaining structure, not a dam, sir. What is the government planning to do by reducing the capacity of the project? Sir, there have been various statements. The government has to clarify. Are you going to reduce the capacity of the project, or are you going to restrict the amount being given to the state? The Visakhapatnam steel plant. Recently, a minister has told that they're contradicting statements, sir. One person said that we're going to support with money, we're going to fund it, and another minister has said that they're going to go ahead with the privatization of Visakhapatnam steel plant. We want the government to clarify on this. We are not going to accept privatization of Visakhapatnam steel plant. Lot of people have lost their lives for achieving Visakhapatnam steel plant. ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. అక్రమ లేఅవుట్లపై చర్యలు తీసుకోవాలని 5వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్ వట్టెం మనోహర్ మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్రతో వాగ్వాదానికి దిగారు. వట్టెం మనోహర్, వైస్ చైర్మన్ హఫీజున్నిసా, కోఆప్షన్ సభ్యులు బషీరున్నిసా కౌన్సిల్ హాల్లో నేలపై కూర్చొని నిరసన తెలిపారు. మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు, వైసీపీ కౌన్సిలర్ల అరుపులు కేకలతో కౌన్సిల్ హాల్ దద్దరిల్లింది. అక్రమ లేఅవుట్లపై సరైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీట్లో కూర్చోమని చైర్మన్ పలుమార్లు సూచించిన మనోహర్ పెడచెవిన పెట్టారు. కౌన్సిలర్ మనోహర్ పోడియం వద్ద నిరసన తెలిపారు. దీంతో మనోహర్ను సస్పెండ్ చేస్తున్నట్లు మున్సిపల్ చైర్మన్ రాఘవేంద్ర ప్రకటించారు. బడ్జెట్ సమావేశానికి హాజరైన జగ్గేపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య చొరవ తీసుకుని కౌన్సిల్ హాల్లో రభసను సద్దుమణిగేలా చేశారు. గొడవ సద్దుమణిగిన తర్వాత కౌన్సిలర్ మనోహర్ పై సస్పెన్షన్ ఉపసంహరించినట్లు మున్సిపల్ చైర్మన్ రాఘవేంద్ర స్పష్టం చేశారు. ఇది ఎప్పుడు కాలేదు సార్, ఎప్పుడు 18% మన గతంలో కంటే ఇప్పటికి రిజిస్ట్రేషన్ ఫీజు తగ్గింది. అనాథర్ రేట్స్ ఎక్కువైపోయాయి. మాకు ల్యాండ్ కన్వర్షన్ ఫీజు రావట్లేదు. రిజిస్ట్రేషన్స్ కూడా జిల్లా కలెక్టర్ రిజిస్ట్రేషన్ పంపిస్తే ఇంట్లో రిజిస్ట్రేషన్ ఆగుతారు. గవర్నమెంట్ జీవో ఇష్యూ తప్ప రిజిస్ట్రేషన్ ఆగవు. కావున పట్టణ పరిధిలో కూడా అనధికార లేఅవుట్ల వల్ల పురపాలక సంఘం ఎటువంటి ఆర్థిక నష్టం జరగకుండా నియమ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తున్నారు. వితౌట్ సర్వే నెంబర్స్ మెన్షన్ చేయకుండా వీళ్ళు ఈ రకంగా చేశారు అధ్యక్ష. మీరు దీని మీద మీ ప్రభుత్వానికి మున్సిపల్ మినిస్టర్ అడిగితే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన 25 మందిని అరెస్టు చేయాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ డిమాండ్ చేశారు. పోలీసులు అరెస్టు చేయకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తానన్నారు. ప్రకాష్ రాజ్ లాగా తప్పు చేశాయని క్షమాపణలు చెప్పడం సరికాదన్నారు. బెట్టింగ్ యాప్స్ పై ఎంత సంపాదించారో అదంతా పంచిపెట్టాలన్నారు కేఏ పాల్. ఇప్పుడు విజయ్ దేవరకొండ బిలో ఆయన టెక్స్ట్ లో ఒక మ్యాటర్ చదివాను, షాక్ అవుతున్నాను. అరే, మన అన్న దేవరకొండ చెప్తే నేను ఇమీడియట్ గా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుంటాను. అలాగే బాలకృష్ణ అట, మంచు లక్ష్మి అట, ఇలాంటి వారు 25 మంది ఇప్పుడు అరెస్ట్ అవబోతున్నారు. ఒకవేళ పోలీసులు వాళ్ళ దగ్గర పొలిటీషియన్స్ డబ్బులు తీసుకొని అరెస్ట్ చేయకపోతే వారందరినీ సుప్రీంకోర్టుకి నేను నడిపిస్తా. ప్రకాష్ రాజు లాగా మీరు కూడా తప్పయింది అని ఓపెన్ అపాలజీ చెప్పినంత వరకు. 2, మీరు సంపాదించిన డబ్బు ₹1 అయితే 1 కోటి, 10 కోట్లు అయితే 10 కోట్లు. 980 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అంటే వారిని మీరు నరహత్య చేశారు. మీ ఇన్ఫ్లుయెన్స్, మిమ్మల్ని ఎంతో ఫాలో అవుతున్న ఈ ఫాలోవర్స్ కి మీరిచ్చే గిఫ్ట్ ఇదేనా? మానవత్వం లేదా? దైవత్వం లేదా? రాక్షసుల్లాగా వాళ్ళ జీవితాల్ని మీరు దోచుకోవడమేనా? ఎండ్ ఆఫ్ ద డే మీకు మిగిలింది ఏంటి? ఆత్మకి శాంతి కావాలా? మనసుకు రక్షణ కావాలా? నెమ్మది కావాలా? ఫ్యూచర్ మంచి పేరు కావాలా? లేదా చరిత్రహీనులుగా మిగిలిపోవాలా? ఆలోచించండి. 72 గంటల టైం మీకు ఇస్తున్నాను.
హైదరాబాద్ నగరంలో పలుచోట్ల వర్షం పడింది. వాతావరణంలో మార్పుల వల్ల నగరంతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వాన కురిసింది. కాగా హైదరాబాద్ పరిధిలో బోరబండ, మాదాపూర్, నిజాంపేట, బాచ్పల్లి, ప్రగతినగర్, జూబ్లీహిల్స్, సుల్తాన్పూర్, మలక్పేట, గండిమైసమ్మ పరిసర ప్రాంతాల్లో వర్షానికి కొన్ని ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో పట్నం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఓవైపు ఉక్కపోత, మరోవైపు చెమటతో తీవ్ర అవస్థలు పడుతున్న సమయంలో హైదరాబాద్లో వర్షం కురవడం కాస్త ఉపశమనం అనిపించింది. కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ పక్షాల మధ్య మాటల యుద్ధం రాజ్యసభను హీటెక్కించింది. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ రాజ్యాంగాన్ని మార్చాలంటూ కమెంట్ చేశారన్న భారతీయ జనతా పార్టీ వ్యాఖ్యలను ప్రతిపక్ష నేత ఖర్గే ఖండించారు. రాజ్యాంగాన్ని మార్చాలన్న ఆలోచన భారతీయ జనతా పార్టీదే కానీ తమది కాదన్నారు. రాజ్యాంగాన్ని అవమానించే పార్టీ భారతీయ జనతా పార్టీనే అన్నారు. అయితే ఖర్గే వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన జేపీ నడ్డా ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ రాజ్యాంగ పరిరక్షణ గురించి మాట్లాడుతోందంటూ మండిపడ్డారు. यही कहना है, ऐसी कोई बात कर्नाटक के मिनिस्टर ने नहीं कहा। संविधान बदलने की बात कोई नहीं कहा, कोई नहीं भी कहेगा हमारे तरफ से। अगर कुछ होगा संविधान बदलने की बात जो बार बार आती है उधर से आती है, किसी कीमत पर भी संविधान की रक्षा हम करेंगे, करते रहेंगे। कर्नाटक के विधानसभा में ठेकेदारों को कॉन्ट्रैक्ट देने के लिए 4% का रिजर्वेशन का प्रस्ताव पारित किया है। इन्होंने तेलंगाना की विधानसभा में पहले तो इन्होंने एससी का, एसटी का और ओबीसी का हक मार करके रिजर्वेशन मुस्लिम्स को, माइनॉरिटीज को देने का काम किया है। और इन्होंने बैकडोर एंट्री क्या की है? बैकडोर एंट्री ये की है कि माइनॉरिटीज को, मुस्लिम्स को स्पेसिफिकली ओबीसी में बैकडोर से एंट्री देने का भी काम, कुत्सित प्रयास इन्होंने किया। और अभी भी मेरे वक्तव्य के बाद डीके शिवकुमार ने फिर से कहा है कि संविधान कांग्रेस ने दिया है, संविधान को बदलने का काम भी कांग्रेस करेगी। ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారంలో సుప్రీంకోర్టు కొలిజియం కీలక నిర్ణయం తీసుకుంది. అలహాబాద్ హైకోర్టుకు ఆయన్ను బదిలీ చేయాలని సిఫారసు చేసింది. ఇటీవల ఆయన అధికారిక నివాసంలో భారీ ఎత్తున నోట్ల కట్లు వెలుగు చూసిన వార్తలు గుప్పుమన్నాయి. దీనిపై సుప్రీంకోర్టు కొలిజియం అత్యవసరంగా విచారణ ప్రారంభించింది. జస్టిస్ యశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసే ప్రక్రియను ప్రారంభించినట్లు తెలిపింది. అయితే ఇవాళ ఢిల్లీ హైకోర్టు రిజిస్ట్రీ కీలకంగా ఒక నిర్ణయం తీసుకుంది. యశ్వంత్ వర్మను న్యాయపరమైన విధులకు దూరంగా ఉంచుతూ ఆ నిర్ణయాన్ని వెలువరించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు అది అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. కానీ అంతలోనే కొలిజియం ఆయన్ను అలహాబాద్కు బదిలీ చేసే నిర్ణయం తీసుకుంది. ఇక తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. తాను గాని తన బంధువులు గాని ఎటువంటి నోట్ల కట్టలను గదిలో ఉంచలేదని ఢిల్లీ సీజేకు తెలిపారు. తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు జరిగిన కుట్రగా దీన్ని అభివర్ణించారు. పార్లమెంటు సభ్యుల జీతాలతో పాటు మాజీ ఎంపీల పెన్షన్, అదనపు పెన్షన్లు కేంద్ర సర్కార్ పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఒక్కో ఎంపీ వేతనం నెలకు ₹1,00,000 నుంచి 1,24,000కు పెంచింది. డైలీ అలవెన్సెస్ ను 2,000 నుంచి 2,500కు పెంచింది. మాజీ ఎంపీలకు ప్రతి నెల ఇస్తున్న 25,000 పెన్షన్ను 31,000కు పెంచింది. పెంచిన వేతనాలను 2023 ఏప్రిల్ నుంచి వర్తింపజేయనుంది. పార్లమెంటు ప్రాంగణంలో 2 అరకు కాఫీ స్టాల్స్ ను ఈ రోజు ప్రారంభించారు. లోక్సభ క్యాంటీన్లో అరకు స్టాల్ ను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు, రాజ్యసభ క్యాంటీన్లో వాణిజ్య వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించారు. దేశవ్యాప్తంగా అరకు కాఫీ బ్రాండ్కు విస్తృత ప్రచారంలో భాగంగా పార్లమెంటు ప్రాంగణంలో 2 స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జోయల్ ఓరం, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఆంధ్రప్రదేశ్ గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, తెలుగుదేశం పార్టీ, బీజేపీ ఎంపీలు పాల్గొన్నారు. తొలుత అరకు కాఫీ ఉత్పత్తులను లోక్సభ స్పీకర్కు మంత్రి సంధ్యారాణి అందజేశారు. ఛత్రపతి సంభాజీ మహారాజ్ పై నిర్మించిన బాలీవుడ్ మూవీ చావా పార్లమెంట్లో ప్రదర్శించనున్నారు. ఈ గురువారం పార్లమెంట్లో బాలయోగి ఆడిటోరియంలోని పార్లమెంట్ లైబ్రరీ భవనంలో చావాను ప్రదర్శించే అవకాశం ఉందని పార్లమెంటు వర్గాలు తెలిపాయి. ఈ ప్రత్యేక ప్రదర్శనకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు, ఎంపీలు హాజరు కానున్నారు. సంభాజీ మహారాజ్ పాత్ర పోషించిన నటుడు విక్కీ కౌశల్తో సహా చిత్రంలోని మొత్తం నటీనటులు స్క్రీనింగ్కు హాజరయ్యే అవకాశం ఉంది. గత ఫిబ్రవరి 21న ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన 98వ అఖిల భారతీయ
మరాఠీ సాహిత్య సమ్మేళనంలో తన ప్రసంగంలో ప్రధాని మోడీ చావా మూవీని ప్రశంసించారు. ఇక ఇంటర్నేషనల్ అప్డేట్స్ చూస్తే బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఢాకా ప్రీమియర్ డివిజన్ క్రికెట్ లీగ్ మ్యాచ్లో అతనికి గుండెపోటు రావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తమీమ్ పరిస్థితి క్లిష్టంగానే ఉందని, వెంటిలేటర్పై చికిత్స కొనసాగుతోందని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చీఫ్ ఫిజిషియన్ దేబ్శిష్ చౌదరి వెల్లడించారు. తమీమ్కు యాంజియోప్లాస్టీ చేసినట్లు తెలిపారు. ఢాకా ప్రీమియర్ లీగ్లో భాగంగా మహమ్మదన్ స్పోర్టింగ్ క్లబ్, షినకర్ క్రికెట్ క్లబ్ల మధ్య మ్యాచ్ జరుగుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. జపాన్లో జూనియర్ ఎన్టీఆర్ సందడి చేశారు. దేవర సినిమాలోని ఆయుధ పూజ సాంగ్కు స్టెప్పులు వేసి అక్కడి అభిమానులను అలరించారు. తారక్ కొరటాల శివ డైరెక్షన్లో వచ్చిన దేవర సినిమా ఇండియాలో సూపర్ హిట్ అయింది. అయితే ఎన్టీఆర్ సినిమాలకు జపాన్ దేశంలోనూ మంచి క్రేజ్ ఉండడంతో దేవర మూవీని అక్కడ రిలీజ్ చేస్తుంది చిత్ర యూనిట్. ఈ సందర్భంగా జపాన్లో మూవీ టీం ప్రమోషన్లు జోరుగా చేస్తోంది. మార్చి 28న సినిమా రిలీజ్ కాబోతోంది. ఎన్టీఆర్, కొరటాల శివ జపాన్లో వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా గడుపుతున్నారు. తాజాగా ఓ థియేటర్లో ఎన్టీఆర్ తెగ సందడి చేశారు. జపాన్ అభిమానులతో కలిసి ఆయుధ పూజ పాటకు స్టెప్పులేశారు. తారక్ డ్యాన్స్ చేసినంతసేపు చప్పట్లు, అరుపులతో థియేటర్ ప్రాంగణమంతా దద్దరిల్లిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోను దేవర మూవీ టీం సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. క్షణాల్లోనే ఆ వీడియో వైరల్ అయిపోయింది. జపాన్లో కూడా ఈ మూవీకి భారీ క్రేజ్ ఏర్పడుతోంది. ఇవి ఇప్పటివరకున్న ప్రైమ్ టైం అప్డేట్స్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.